నమస్తే. నన్ను ఎవరు మాట్లాడుతుందని అనుకోరేమో, కానీ ఈరోజు నేను మాట్లాడతాను. నేను బతుకమ్మ, తెలంగాణ తల్లికి జన్మించిన పువ్వుల బొమ్మ. నా పేరులోనే ఒక అర్థం ఉంది. బతుకు అంటే జీవితం, అమ్మ అంటే ప్రేమ. నేను జీవాన్ని, ప్రేమను, కలయికను సూచించే ఒక పండుగ. నేను పువ్వులతో తయారవుతాను. తంగేడు, గుమ్మడి, బంతి, గునుగు, చామంతి. ప్రతి పువ్వు ఒక భక్తికి చిహ్నం. అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు కలిసి నన్ను అలంకరిస్తారు. నన్ను ఊరంతా తీసుకెళ్తారు. పాటలు పాడుతారు. కాలపు చెరువులో పడకుండా సంస్కృతిని నిలిపే ప్రయత్నమే నేను. బతుకమ్మ అంటే పండుగ కాదు, అదో శక్తి. అదే శక్తి మన అమ్మల దగ్గర ఉంది, మన చెల్లెళ్ళలో ఉంది. అమ్మాయిలను చదివించండి, అభివృద్ధికి తోడ్పడండి. పండుగలా కాకపోయినా ప్రతి అమ్మాయి బతుకమ్మలా వెలుగాలని నా కోరిక. నన్ను పువ్వులతో అలంకరిస్తారు, కానీ ఆ పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? చెట్లు లేకపోతే పువ్వులుంటాయా? చెరువులు లేకపోతే బతుకమ్మ ఉండగలదా? పర్యావరణాన్ని ప్రేమించండి, చెట్లు నాటండి, నీటి ఒడిదుడుకులు తగ్గించండి. నన్ను ప్రేమించినట్టే ఈ భూమిని ప్రేమించండి. ప్రతి సంవత్సరం నేను వస్తున్నాను, కానీ ప్రతి సంవత్సరం పాత సంస్కృతిని మర్చిపోతున్న ఈ తరం. నాకు ప్రేమ చూపించిన మీరు నా సందేశాన్ని కూడా మీ గుండెల్లో నిలిపే ప్రయత్నం చేయండి. బతుకమ్మ నేనే, పువ్వుల్లాంటి ప్రేమతో, బతుకుల్లో వెలుగు తీసుకొచ్చే ఆశతో.